మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, రేపటి పౌరులు వాళ్ళు మనం ఉండము, రేపు రాబోయే తరమే వాళ్ళు కాబట్టి, తెలంగాణ భవిష్యత్తు కాబట్టి 100% ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, మంచి ఫైన్ క్వాలిటీ సన్న బియ్యాన్నే హాస్టళ్లకు సరఫరా చేస్తాం అధ్యక్ష. దాని వెనకపోయే సమస్య లేదు అధ్యక్ష. మన బీసీ పిల్లలు చదువుకుంటే మనకే గౌరవం అధ్యక్ష. ఒక బీసీ పిల్లగాడు ఎంబీబీఎస్ చదువుకుంటే, ఇంజనీరింగ్ చదువుకుంటే వీ విల్ ఫీల్ గ్రేట్. 100% బీసీ విద్యార్థులు చదువుకునే వాళ్ళకు ఫీజులు ప్రభుత్వం కట్టి తీరుతుంది. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇప్పుడు ఉన్నదానికి ఇక మంచిగా చేస్తాం మేము. కానీ ఫేక్ కాలేజీలు ఉంటే, ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటే, మన యొక్క గౌరవాన్ని దిగదార్చే పద్ధతులు మాత్రం వాటిని భరించాం అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు అనుమానాలు అక్కర్లేదు కృష్ణయ్య గారు. 100% మన బిడ్డలకు 100% అమలు చేసి తీర్థం. మీకు కూడా దానిలో అనుమానం అక్కర్లేదు. ఈ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కృష్ణయ్య గారు మీరు అడిగినారు, గత బడ్జెట్లో పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు 1769 కోట్లు పెట్టింది అధ్యక్ష. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు 2735 కోట్లు పెట్టినాం అధ్యక్ష. పోయినసారికి ఈసారికి ఉన్న డిఫరెన్స్, మేము నెగటివ్ లేము, నెగటివ్ ఉండము కూడా. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెంచినాం అధ్యక్ష. 1000 crores ఇంక్రీజ్ ఉంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసమే. మేము దీన్ని ఫాస్ట్ అని పేరు మారుతున్నాం అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ అనే పద్ధతిలో, స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ అనే పద్ధతిలో దాన్ని పెట్టినాం. అవన్నీ ముందుకు త్వరలోపలనే వస్తాయి. ఈ బకాయిలు చెల్లించేసి మళ్ళీ రెగ్యులర్ కూడా రియంబర్స్మెంట్ ఇచ్చే పథకాన్ని మొదలు పెడతాం అధ్యక్ష. ఈ బకాయిలు లేకుండా కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం. వారు చెప్పింది కరెక్టే. యాజమాన్యాలు తీపిగా మాట్లాడితే కానీ పోతే మీ సర్టిఫికేట్ ఇయ్యం, మీకు అడ్మిషన్ ఇయ్యం అని వాళ్ళని రాసి ఆంపాన పెడుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అధ్యక్ష. ఆ రకంగా ముందుకు పోతాం అధ్యక్ష.